కూటమి సర్కార్పైన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పామరు నియోజకవర్గంలో దోచుకో తినుకో ఎక్కడ దొరికితే అక్కడ దాచుకో అనే విధంగా ఉన్నారని విమర్శించారు. ప్రతి ఇంటికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. పామరులో దోచుకో కార్యక్రమం తప్ప మరేం జరగడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఇంకో విషయం ఎంఆర్ఓ గారు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే, గౌరవ శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పూర్తిగా అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకి పూర్తిగా విరుద్ధంగా అబద్ధాలు అన్నీ కూడా అబద్ధాలు, డ్రామాలు, ఏడుపులు ఇవన్నీ తెలుసు కదా, అవన్నీ చేయగలిగిన నటుడు మన శాసనసభ్యుడు గారు. ఈయనంట టిట్కో ఇల్లు కడతాడండి. ఈ పెద్ద గ్రామంలో టిట్కో ఇల్లు కడితే ఎవరికి ఉపయోగపడతాయి? టిట్కో ఇల్లు కడితే ఎవరు నివసించగలరు? టిట్కో ఇల్లు కడితే ఎక్కడైనా ఒక గేదెను కట్టేసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే ఏదైనా చిన్న షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమి నష్టం వచ్చిందని చెప్పి పెనమలూరులో 80 లక్షలు 90 లక్షలు పెట్టి స్థలం కొని ప్రజలందరికీ కూడా ఇళ్ళు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఎందుకు కట్టాల్సి వస్తూ ఉంది? ఆల్రెడీ ఇది రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొన్న ల్యాండ్ ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసి పామరు గ్రామస్తులకి ఇంకొక 10 ఎకరాలు కొంటే మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి. అలాంటిది మీకు టిట్కో ఇళ్ళు ఎందుకు గుర్తొచ్చినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే, గౌరవ శాసనసభ్యులు